హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఏపీలో ఈసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ స్టార్ట్ చేశారు. ఇంజనీరింగ్ అలానే ఫార్మసీ కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ కోసం ఈసెట్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. రీసెంట్గానే జూలైలో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేశారు. సో మనకి మళ్ళీ ఆగస్ట్ 1 నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో, అలానే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మీకు వచ్చిన ఖాళీ నచ్చలేదో, దాంతోపాటు ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అయ్యారో మీకు సంబంధించి మళ్ళీ సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేశారనమాట. సో ఈ వీడియోలో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకా సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చేసి మనకి ఆగస్ట్ 1 నుంచి స్టార్ట్ చేశారనమాట. సో మనకి కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆగస్ట్ 1 నుంచి ఆగస్ట్ 3 వరకు అయితే ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది. సో దానికి సంబంధించి డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 4 వరకు వెరిఫికేషన్ జరుగుతుంది. వెరిఫికేషన్తో ప్యారల్గా మనకి వెబ్ ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. సో వెబ్ ఆప్షన్ డేట్స్ వచ్చేసి ఆగస్ట్ 2 నుంచి ఆగస్ట్ 4 వరకు అనమాట. సో దీని తర్వాత చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఆగస్ట్ 5 జరుగుతుంది. సో మనకి అలాట్మెంట్ వచ్చేసి ఆగస్ట్ 5 జరుగుతుంది అనమాట. సో అలాట్మెంట్ అయిపోయిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ వచ్చేసి 9th ఆగస్ట్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి ఈ సెట్లో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ అయితే ఇచ్చారనమాట. కాబట్టి ఎవరైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ మిస్ అయ్యారో, సో వాళ్ళతో పాటు ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో సీట్ రాలేదో, ఇంకా సీట్ వచ్చిన మీకు కాలేజ్ నచ్చలేదో, సో మీరందరూ కూడా ఇప్పుడు మళ్ళీ సెకండ్ ఫేజ్లో అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఫేజ్కి సంబంధించి మనకి చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి మీరు ఫాస్ట్గా జాగ్రత్తగా అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్, ఏపీలో ఈసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి సంబంధించి అప్డేట్ అనమాట. సో దీనికి సంబంధించి మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.